తిరుప్పల్లాండు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధాల సారాంశం అని మనవాళ మహామునుల యొక్క దృఢమైన అభిప్రాయం. ఈ కారణంగానే దివ్య ప్రబంధ పఠనం ప్రారంభంలో తిరుప్పల్లాండు పఠించడం తప్పక జరుగుతుంది. పెరియాళ్వార్ అంటే శ్రీ విష్ణుచిత్తుల వారు పాండ్యరాజు ఆస్థానంలో శ్రీమన్నారాయణు యొక్క గొప్పతనాన్ని నిరూపించిన తరువాత ఆ రాజు పెరియాళ్వారిని సత్కరించి ఏనుగు మీద పట్టణం చుట్టూ ఊరేగింపుగా తీసుకొని వెళ్తాడు. అలా ఆ ఏనుగుపై పెరియాళ్వార్ల ఊరేగింపు అనే గొప్ప దృశ్యాన్ని చూడటానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే గరుడ వాహనంపై లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు. శ్రీవైకుంఠంలో సుఖంగా ఉన్న భగవంతుడు సంసారంలోకి దిగివచ్చాడని భయపడిన పెరియాళ్వారు భగవానుని స్తుతిస్తూ పాసురాలు పాడతారు. ఈ పాసురాలని మనం తిరుప్పల్లాండు అని పిలుస్తాము. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శశురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు చిత్తం నమామి. పెరియాళ్వారును విష్ణుచిత్తులు అని కూడా పిలుస్తారు. ఆయన గురువుల వద్ద జ్ఞానం పొందలేదు, కానీ పెరుమాళ్ల చేత జ్ఞానము మరియు భక్తిని అనుగ్రహంగా పొందినవారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఎంపెరుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేయటానికి బంగారు నాణాలను బహుమతిగా పొందాలి అనుకున్నారు. ఆ ఉద్దేశంతో మహాపండితుల సభ జరుగుతున్న మధురైకి వెళ్ళారు. అక్కడ శ్రీవల్లభదేవ రాజసభకు వెళ్ళి వేదాలను ఉటంకిస్తూ భగవానుని యొక్క ఆధిపత్యాన్ని నిరూపించారు. దాంతో వారు బంగారు నాణాలను గెలుచుకున్నారు. ఆ నాణాలతోని ఎంబెరుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాదు, తన కుమార్తె అయిన ఆండాళ్ను శ్రీరంగనాథునికి ఇచ్చి వివాహం జరిపించి భగవంతుని మామగారిగా నిత్య సూరులచే గౌరవింపబడ్డారు. గొప్ప బ్రాహ్మణోత్తముడిగా కీర్తిని పొందారు. అలాంటి పెరియాళ్వారికి నా వందనాలు. மின்னார் தடமதில் சூழ்வெள்ளி புத்தூரென்றொருகால் சொன்னார் கஷர் கமலம் சூடினோம் முன்னால் கீழறுத்தான் என்றுரைத்தோம் கீழ்மைனில் பேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து. ఓ హృదయమా, శ్రీవిల్లిపుత్తూర్ ఆ పేరును ప్రస్తావించిన వారి దివ్యమైన తామరలాంటి పాదాలను మనం ఆరాధిద్దాము. ఆ ప్రదేశం చుట్టూ ఉన్న భారీ గోడలు మెరుపులా మెరుస్తూ మన తలలపై ఆభరణాల్లా ప్రకాశిస్తాయి. రాజుగారి సభలో పెరియాళ్వార్ తన గొప్ప వాదనలను వినిపించి బంగారు నాణాలను నిధిగా గెలుచుకున్నారు. వారు చేసిన ఆ మహత్తర కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ వాటి గురించి మాట్లాడడం ద్వారా మనం అణగారిన స్థితికి చేరుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటాము. பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்று ஏந்திய சங்கம் எடுத்தூத வேந்திய வேதங்களோதி விரைந்து கீழறுத்தான் పాదంగల్ యాముడయ పత్. పాండ్యరాజు శ్రీవల్లభదేవుడు మనకు మహోన్నతమైన అస్తిత్వం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించడానికి బట్టర్ పిరాన్ వచ్చారు అని పెరియాళ్వార్ని ప్రశంసించారు. ఆ రాజు ఆస్థానంలో ఉన్నవారు విజయానికి సూచకంగా శంఖం మ్రోగించారు. వేదాల నుండి అవసరమైన ప్రమాణాలను చూపించి బట్టర్ పిరాన్, అదే మన పెరియాళ్వారు, శ్రీమన్నారాయణుని యొక్క ఆధిపత్యాన్ని స్థాపించారు. ఇటువంటి పెరియాళ్వార్ యొక్క దివ్య చరణాలను నేను శరణు వేడుతున్నాను. పెరియాళ్వార్ మొదటి పాసురంలో వైకుంఠం నుంచి దిగి వచ్చిన భగవానుడు ఎంతో అందంగా అనేక శుభప్రదమైన గుణాలు కలిగి ఉన్నాడే, అతని రాకతో ఏదైనా అనర్థం జరుగుతుందేమో, అతనికి దృష్టిదోషం కలుగుతుందేమో అని భయపడి భగవంతుడు ఎప్పటికీ ఈ విధంగానే అందంగా
అన్ని సకల గుణాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పాశురాలను పాడారు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட திண்டோள் மணிவண்ணா உன் சேவடி செவ்வித்திருக்காப்பு. మొదటి పాసురం. మల్లయోధులను ఎదుర్కొని జయించగల బలమైన దివ్య భుజాలు కలిగిన ఓ ఎంపెరుమాన్, మాణిక్యపు వర్ణం కలిగిన మూర్తి, లేత ఎరుపు రంగు గల నీ దివ్య పాదాలకు ఎల్లప్పుడూ రక్షణ ఉండాలి. அடியோமோடும் நின்றோடும் பெருவென்று ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின்வல மார்பினில் வாயகின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராசையும் பல்லாண்டு படைபோர் புக்கும் சங்கம் அப்பாஞ்ச சந்நியமும் பல்லாண்டே. రెండవ పాసురం. నేను నీ సేవకుడిని, నువ్వు నా యజమానివి అనే మన మధ్య ఉన్న ఈ అనుబంధం ఎప్పుడూ వర్ధిల్లాలి. నీ కుడి ఛాతిపై నివసిస్తున్న సౌందర్యమూర్తి, నిత్య యవ్వనంతో మెరిసే శ్రీ మహాలక్ష్మి ఎప్పటికీ అక్కడే ఉండాలి. నీ కుడి చేతిలో అద్భుతమైన దివ్య చక్రం ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండాలి. నీ ఎడమ చేతిలో యుద్ధంలో శత్రువుల హృదయాలను తన గంభీరమైన ధ్వనితో చీల్చి చెండాడే ఆ దివ్య శంఖం పాంచజన్యం ఎప్పుడూ ఉండాలి. మూడవ పాసురం మొదలు 3 పాసురాల వరకు పెరియాళ్వారు సంసార సుఖాసక్తి ఉన్నవారిని, కైవల్యంపై ఆసక్తి ఉన్నవారిని మరియు భగవత్ సేవాసక్తి ఉన్నవారిని తనతో చేరి భగవంతుడిని స్తుతి చేయమని ఆహ్వానిస్తున్నారు. வாஜாட்பட்டு நின்றி உள்ளீரேல் வந்து மண்ணும் மனமும் கொண்மின் கூஜாட்பட்டு நின்றீர்களை எங்கள் குஜிவினல் புகுதலொட்டோம் ஏஷாட்காலும் பசிப்பிலோம் நாங்கள் இராக்கல்வாசம் இலங்கை பாஷாலாகப்படை பொருதானுக்கு పల్లాండు కోరుదుమే. మీకు దాస్య సంపదపై ఆసక్తి కలిగి ఉంటే త్వరగా రండి. భగవంతుని ఉత్సవాన్ని జరుపుకోవటానికి మట్టిని తవ్వడం లాంటి ఏ సేవకైనా మీరు సిద్ధంగా ఉండాలి. కేవలం తిండి పట్ల మాత్రమే ఆసక్తి ఉన్నవారు మాత్రం మాతో చేరడానికి మేము అనుమతించము. తరతరాలుగా మేము భగవంతుని సేవ తప్ప మరి ఏది కోరలేదు. మేమందరము దోషరహితంగా ఉన్నాము. లంకలో ఉన్న రాక్షసులపై తన విల్లుతో యుద్ధం చేసి ఓడించిన భగవంతుడిని మేము ప్రశంసిస్తూ ఉన్నాము. ఆయనను స్తుతించడంలో మీరందరూ మాతో చేరండి. ஏடு நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் கோஷாம் பகந்து கூடுமன உடையீர்கள் வரம்பொசி வந்தல்லை கூடுமினோ நாடு நகரமும் நங்கரிய நமோ நாராயணாய என்று పాడుమనముడై పత్తరుళ్ళీర్ వందు పల్లాండు కూరుమినే. మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టే ముందు మీ మనసులో మాతో చేరాలి అనే కోరిక ఉంటే ఆత్మను అనుభవించే సరిహద్దులు దాటి మాతో కలిసి రండి. దివ్యమైన అష్టాక్షరి మంత్రం ద్వారా గ్రామాల్లో నివసించే సాధారణ ప్రజలు మరియు పట్టణాల్లో ఉండేవారు భగవంతుని గురించి తెలుసుకుంటారు. అలాంటి అష్టాక్షరి మంత్రం శ్రీమన్నారాయణుని ప్రశంసించే ఆ 8 అక్షరాల మంత్రాన్ని జపించే భక్తి మీలో ఉంటే మాతో చేరండి. భగవంతుడిని ప్రశంసించడంలో మాతో చేరండి. அண்டக்குளத்தக்கதிபதியாகி அசுரரிராக்கதரை எண்டை குளத்தை எடுத்து களைந்த இருடிகேசந்தனக்கு தொண்டக்குளத்தில் உள்ளேர் வந்தழி தொழுது 1000 நாமம் சொல்லி
பண்டை குலத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே. మీరు రాక్షసులను వధించి వారి వంశాన్ని నిర్మూలించిన హృషికేశుని సేవకులలో ఉన్నారు. మీరు కూడా మా సమూహంలో చేరండి. భగవంతుని దివ్య పాదాలకు నమస్కరిస్తూ భగవంతుని యొక్క సహస్రనామాలను మనస్ఫూర్తిగా జపించండి. తమ కోరికలు తీరిన తరువాత భగవంతుడిని మర్చిపోకుండా ఈ జన్మచక్రం నుండి బయటపడండి. భగవంతుడిని మళ్ళీ మళ్ళీ స్తుతిస్తూ ఆయన కీర్తిని చాటుదాం రండి. 3, 4, 5 పాసురాలలో 3 వర్గాల వారిని తమతో కలవమని ఆహ్వానించారు పెరియాళ్వార్. వారందరూ వచ్చి పెరియాళ్వార్ సమూహంలో చేరారు. ఇప్పుడు అందరూ కలిసి 6వ పాసురం నుండి భగవంతుని యొక్క గుణాలను స్తుతిస్తూ ఉన్నారు. எந்தை தந்தை 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 தம்மூத்தப்பன் ஏழ்வடிகால் தொடங்கி வந்து வசி வசியாட்செய்கின்றோம் திருவோணத் திருவிழவில் அந்தியம்போதல் அறிவுருவாகி அரியை அசித்தவனை பந்தனை தீரப் பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று பாடுதுமே. 6వ పాశ్రం. 7 తరాల నుండి మా పూర్వీకులు వేదానుసారంగా భగవంతునికి కైంకర్యం చేస్తున్నారు. అందమైన నరసింహ రూపాన్ని ధరించి తన శత్రువైన హిరణ్యాక్షుడిని సంహరించిన ఆ భగవంతుని కోసం ఆయన తన భక్తుల కోసం అన్ని త్యాగాలు చేస్తూ ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహం కనుక అనుభవించి ఉంటే అది తొలగడానికి మనం ఆ భగవంతుడిని స్తుతించి పాడుదాము. தீயில் பொலிகின்ற செங்கடராஜி திருச்சக்கரத்தின் கோயில் பொறியாலே உத்தண்ட நின்று குடிகுடியாட்செய்கின்றோம் மாயப்பொருப்படைவாணனை 1000 தோளும் பொசி குருதிபாய சுடத்தியாசி வல்லானக்கு பல்லாண்டு கூறுதுமே. అగ్ని కంటే ప్రకాశవంతమైన ఎర్రటి తేజస్సు గల సుదర్శన చక్రం యొక్క చిహ్నాలను తమ శరీరాలపై అలంకరించుకున్న తరువాత మేము మాత్రమే కాదు వచ్చే తరతరాలు కూడా నీ కైంకర్యం చేయటానికి సిద్ధంగా ఉంటాము. తన సుదర్శన చక్రాన్ని తిప్పి బాణాసురుడు అనే రాక్షసుడిని వధించి ఆ సుదర్శన చక్రాన్ని ధరించిన భగవానుడిని మనం స్తుతిస్తూ ఆరాధిద్దాము. நெய்யிடை நல்லதோர் சோறும் நியதமும் அத்தானிச்சேவகமும் கையடை காயும் கஷத்தக்க புண்டடு காதக்க குண்டலமும் மெய்யிட நல்லதோர் சாந்தமும் தந்து எண்ணெய் வெள்ளு இரவக்க வல்ல பயுடை நாகப்பகை கொடையானக்க பல்லாண்டு கூறுவனே. 8వ పాశ్రం. నెయ్యి, అంతరంగ సేవ, తాంబూలం, హారాలు, చెవి కుండలాలు, చందనము, ఆభరణాలతో పాటు స్వచ్ఛమైన రుచికరమైన ప్రసాదం నాకు అందించి నాలో మంచి భావాలు కలిగించే సామర్థ్యం కలిగిన పరమాత్మ, సర్పాలకు శత్రువైన గరుడ ధ్వజం కలిగిన భగవంతుడిని నేను స్తుతిస్తున్నాను. உடுத்து களைந்தனின் பீதக ஆடையுடுத்து கலத்த தண்டு தொடத்த துஷாய மலர் சுடைக் களைந்தன சூடம் இத்தொண்டர்களும் விடுத்த திசை கருமம் திருத்தி திருவோணத் திருவிழவில் படுத்த பைன்னாகனை பள்ளி கொண்டானக்கு பல்லாண்டு கூறுதுமே. 9వ పాశ్రం. నీవు ధరించిన విడిచిన దివ్య పీతాంబరాన్ని నేను ధరించి నీవు ఆరగించిన శేషప్రసాదాన్ని నేను తిని
నీవు విడిచిన దివ్య తులసి దండను నేను తొడిగి నీకు సేవకులవుతాము. విప్పిన పడగలు ఉన్న ఆదిశేషునిపై శయనించి ఉన్న భగవానుడి దివ్య తిరునక్షత్రం అయిన తిరువోణం రోజున నిన్ను స్తుతించి పాటలు పాడుతాము. என்னால் எம்பெருமான் உந்தனக்கடியோம் என்ற செத்துப்பட்ட அன்னாலே அடியோங்கள் அடிக்குடில் வீடு பெத்துயந்தந்துகான் சென்னால் தோத்தி திருமுதலையால் சிலை குனைத்து ஐந்தலை பைன்னாகத்தலை பாயந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே. ఓ ప్రభు, మేము నీ సేవకులం అని ఒప్పుకున్న రోజున మా వంశంలోని అందరికీ కైవల్యము నుండి విముక్తి లభించి ఉద్ధరింపబడతారు. ఒక మంచి రోజున జన్మించిన భగవంతుడా, మధురలో కంసుడి ఉత్సవంలో విల్లు విరిచి కాళీయ సర్పంపై దూకి దాని 5 పడగల మీద నాట్యం చేసిన పరమాత్మ, మేమంతా కలిసి నిన్ను స్తుతిస్తున్నాము. அல்வசொக்கொன்றுமெல்ல அணிகோட்டியர்கோன் அபிமானத்தொங்கன் செல்வனைப் போல திருமாலே நானும் உனக்குப் பழிவடியேன் நல்வகையால் நமோ நாராயணாவென்று நாமம் பலவரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை பல்லாண்டு கூறுவனே. ఓ మహాలక్ష్మీపతి, ప్రపంచానికి ఆభరణంలా ఉండే తిరుక్కోట్టియూర్లో నివసిస్తూ ఏ తప్పు లేనివాడు, నేను నీకు మాత్రమే దాసుడను అని గౌరవంగా ఉండే గొప్పవాడైన సెల్వనంబిలాగానే నేను కూడా ఎంతో కాలంగా నీకు మాత్రమే సేవకుడిగా ఉన్నాను. ఆయన స్వభావం, గుణం, సంపద మనందరికీ శుద్ధిని తీసుకొని వస్తాయి. అష్టాక్షరీ మంత్ర ధ్యానం చేస్తూ నీ సహస్రనామాలను జపిస్తూ నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను. பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சாரங்கம் என்னும் வெள்ளாண்டான் தன்னை வெள்ளிபுத்தோர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவென்றுரைப்பார் நமோ நாராயணாயவென்று பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்துறந்து ஏத்துவள் பல்லாண்டே. 12వ పాశ్రం. ఈ ప్రబంధాన్ని శ్రీవిల్లిపుత్తూరులో జన్మించిన శ్రీ విష్ణు చిత్తుల వారు మన పెరియాళ్వార్ స్వరపరిచారు. అత్యంత స్వచ్ఛమైన శ్రీవైకుంఠంలో నివసించేవాడు, తన విల్లు శారంగాన్ని నియంత్రించే భగవానుడు అన్ని శుభాలతో చిరకాలం ఉండాలి అనే ఉద్దేశంతో పెరియాళ్వార్ ఈ ప్రబంధాన్ని స్వరపరిచారు. ఈ ప్రబంధాన్ని మంచి ఉద్దేశంతో పఠించే వారికి నిరంతరము అష్టాక్షరిని తలిచే శక్తి లభిస్తుంది. వారు పల్లాండు పాడతారు. శ్రీమన్నారాయణ అనే మహత్తర తత్వం చుట్టూ వారి ఆలోచనలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. பெரியாழ்வார் திருவடிகளே சரணம்.